మొదటి కొరింథీ 2వ అధ్యాయం 6 నుంచి 16 వచనాలు చదువుకుందాం. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుతున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియకు ప్రభువును సిలువ వేయకపోయిందురు. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మని లేని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషులలో మరి ఎవనికిని తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికిని తెలియవు. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించున్నాము. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును కనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడెవని చేతనైనను వివేచింపబడడు. ప్రభు మనసు ఎరిగి ఆయనకు బోధింపగల వాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకల్లో దీవించుకున్నాం. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మరి మొదటగా వాక్యాన్ని చదివినటువంటి మరి దేవుని యొక్క బిడ్డలు, ప్రియ బిడ్డలు, మరి వారికి ఇచ్చినటువంటి చక్కని జ్ఞానాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ మరి అలాగే ఇప్పటి వరకు కీర్తనలు పాడిన వారు, అలాగే మరి ప్రార్థించిన వారు ప్రతి ఒక్కరికి, అలాగే వచ్చినటువంటి ఆహ్వానించబడిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక శుభాలు తెలియపరుస్తూ మరి లేఖన ధ్యానంలోనికి మనం వెళ్ళబోతున్నాం. మరి చదవబడిన వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే మనం దేవుని జ్ఞానాన్ని గురించి చెప్పబడిన మాటలు. అపోస్తుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి దేవుని జ్ఞానాన్ని గురించి తెలియపరిచారు. స్థానిక సంఘముగా, క్రైస్తవులుగా తెలుసుకోవాల్సినటువంటి ఒక విలువైనటువంటి సందేశం. కొద్దిగా మీరు మనసు పెడితే మరి దేవుని చిత్తాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే ఈరోజు క్రైస్తవ్యము అనేటువంటిది రకరకాల బోధలు, రకరకాలైనటువంటి విధానాలు, మార్గాల్లోకి వెళ్ళేటప్పుడు ఏది సత్యమైనది, ఏది వాస్తవమైనది, పలానా ఆయన కరెక్టు, పలానా ఆయన కరెక్ట్ కాదు, ఇలా ఎన్నో రకాల అపోహలోకి వెళుతూ ఉన్నాం. అయితే దేవుని జ్ఞానాన్ని కూర్చున్న దేవుని ఆత్మ సాక్ష్యం ఇస్తుంది. చెప్పబడిన విషయాల్లో
2 రకాలుగా వివరించాను. అది ఒకటి ఎలాంటిదయ్యా అంటే దేవుని జ్ఞానము ప్రకటించబడాలి, దేవుని జ్ఞానము పరిణితి చెందాలి. 2 విషయాలు జాగ్రత్తగా గమనించండి. జ్ఞానం తెలుసుకోవాలి, జ్ఞానంలో ఎదగాలి అన్న పరిణితి అనే పదాన్ని ఉపయోగిస్తే ఒక వ్యక్తి చదువుకునే విద్యార్థిని చూస్తే ప్రాథమిక తరగతుల నుంచి ఉన్నతమైన విద్యకు ఎలాగైతే అభివృద్ధి చెందాలో ఆత్మీయ జ్ఞానంలో కూడా అభివృద్ధి చెందాలి, ఒకనాటికి ఫలభరితమైన స్థితికి రావాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. అంటే జ్ఞానంకుండే గుణం ఏంటంటే జ్ఞానం మనిషిని మెరుగుపరచాలి. ఈరోజు ఒక మాట మనం చూస్తూ ఉంటాం, చదువు లేని వారి గురించి అనేక సామెతలు లోకంలో ఉంటూ ఉంటాయి కదా. ఇలా చదువు అనేటువంటిది మనిషిని పరిణితిలోకి నడిపించాలి. బాగా చదువుకున్న వ్యక్తి ఎప్పుడైనా ఒక తప్పిదం చేస్తే వెంటనే ఏమంటారు, ఏమయ్యా ఇంత చదువుకున్నావు, జ్ఞానం లేదా నీకు అనే మాటను ఉపయోగిస్తారు. కారణం ఏమిటి? జ్ఞానము మనిషిని మెచ్యూరిటీ లెవెల్స్ అంటే పరిణితిలోనికి నడిపించాలి. ఆత్మీయమైన జ్ఞానం కలిగినటువంటి మనము, వాక్యాన్ని చదువుతున్నటువంటి మనము పరిణితిలోనికి వెళ్ళాలి, అభివృద్ధిలోనికి వెళ్ళాలి అని కోరుతున్నాను. దీని గురించి జ్ఞానము యొక్క మూలము దేవుడని, ఆ మూలము దేవుడు వాక్యములో ఉంచారనేటువంటిదే ఈ పరమార్థంగా ఈ సందేశం చూస్తాం. ఇది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. దేవుడు జ్ఞానాన్ని వాక్యంలో ఉంచారు. ఈరోజు ఫలానా వారు వాక్యం చెప్తే బాగుంటుందని, ఫలానా వారు సందేశాలు బాగుంటాయని మనం అనుకుంటాం. కానీ బాగుండేది ఎప్పుడు దేవుని వాక్యమే కదా. దేవుని వాక్యమే యథార్థమైనది, దేవుని వాక్యమే రుచి కలిగినది. ఆ వాక్యాన్ని దేవుడు స్థిరపరిచారు, ఆ వాక్యాన్ని జ్ఞానముగా దేవుడు వర్ణించారు. ఈరోజు మనిషి ఎక్కడికి పరిగెట్టాలి జ్ఞానం కొరకు అని అంటే, ఈరోజు ఈ విషయాలను మనం చూసినప్పుడు ఈ పరిపక్వతలో అంటే ఈరోజు లోకంలో వాక్యంకి ఏం కదువులేదు, కానీ చాలామంది వాక్యం ఎరగకుండా ఉండడానికి గల కారణం ఏమిటంటే బై ప్రాక్టీస్, వారి అభ్యాసం చేయకపోవడం, ధ్యానించకపోవడం, సమయాన్ని కేటాయించకపోవడం. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డలను అడుగుతారు, పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాక ఆ బిడ్డను తండ్రి అడిగే మాట ఏమిటంటే, నీకు నేనేం తక్కువ చేశాను, నీకు నేనేం తక్కువ చేశాను, ఫీజు కట్టలేదా, స్కూల్కి పంపించలేదా, పుస్తకాలు కొనలేదా, అన్నీ చేశాను కదా, మరి ఎందుకు నీకు మార్కులు తక్కువ వచ్చినాయి? నువ్వు అభ్యాసం చేయకపోవడమే కదా. నీ బ్యాగ్లో బుక్స్ ఉన్నాయి, నీ దగ్గర బుక్స్ ఉన్నాయి, నువ్వు అభ్యాసం చేయలేదు. అభ్యాసం చేస్తే, మనసు పెడితే, చదివితే నీకు మంచి మార్కులు వస్తాయి. కనుక నీకు అభ్యాసం అనేది లేకపోవటమే నష్టమైంది. ఈరోజు అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంతో చెప్పబడే మాటలు ఇవే. కొరింథీ సంఘమా, జ్ఞానం కరువు అవటానికి గల కారణం ఏమిటని తెలియపరుస్తూ ఇక్కడ ఈ పరిణితిని గురించి కొన్ని విషయాలు చూద్దాం. అది ఎలాంటిదయ్యా అంటే, ఈరోజు మనం అందరము యేసు ప్రభువుని కూర్చున్న బోధలో వర్ధిల్లాలి అన్న. మనం లూకాసు వార్త 8వ అధ్యాయం 15వ వచనంలో విత్తువాను ఉపవానాన్ని గురించి మనం చూస్తే, మంచి నేలను పడు విత్తనము అదేమైందయ్యా, మొలకెత్తింది, అభివృద్ధి చెందింది, ఫలభరితమైన స్థితికి వచ్చింది. ఒక విత్తనం మనం ఎక్కడైనా వేసాం, ఈ విత్తనం వేసినప్పుడు విత్తనం గుణం ఏమిటి? ఈ విత్తనము మొలకెత్తాలి, ఈ విత్తనము రెమ్మలు కొమ్మలు అభివృద్ధి చెందాలి, పెద్దదవ్వాలి, ఒకనాటికి పుష్పించాలి, ఆ పుష్పాలు కాస్త పళ్ళుగా మారాలి కదా. ఇదంతా కూడా ఒక రోజులో అయ్యే పని కాదు. ఈ రోజు విత్తనం వేసి రేపు కోయడానికి కుదరదు. కానీ విత్తనం వేసింది ఫలింపబడాలి అని అంటే సమయం పడుతుంది. ఈ సమయంలో వ్యవసాయదారులు కష్టపడాలి, కాపుదలు కాయాలి, ఎరువేయాలి, నీళ్లు పెట్టాలి. ఇవన్నీ చేస్తే ఒక ఫలం అనేటువంటిది స్థితికి వస్తుంది. దీన్నే జ్ఞానంతో వర్ణించాను. ఈరోజు దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి అని మనం అనుకుంటే సమయాన్ని కేటాయించాలి. దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలంటే ఆసక్తిని ప్రార్థించాలి. కొన్నిసార్లు వాక్యం చదువుతున్నప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, మనం ప్రార్థించాలి. దేవుని జ్ఞానం కొరకు ఆశ కలిగి ఉండాలి. అందుకే ఆశ గల ప్రాణమును తృప్తిపరుస్తుంది. చాలాసార్లు వాక్యము అపార్థం చేయబడుతుంది. కొంతమంది అడుగుడే మీకు ఇవ్వడము దేవుడు అన్నారు. ఏం అడగమన్నారు దేవుడు? యాకోబు పత్రికలో అంటారు, మీలో ఎవరికైనా జ్ఞానము పొదవుగా ఉన్నదా, అది ఆయనను అడుగువలేదు అన్నారు. చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. అంటే దేవుని వాక్యాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం స్వీకరించినట్లయితే ఆ విత్తనము మంచి నేలను పడితే అది ఫలాలు పడుతుంది. ఒకవేళ అనాసక్తిగా వింటే, దృష్టి లేకుండా, ఆసక్తి లేకుండా ఏదో మొక్కుబడికి వింటే ఆ విత్తనాలు త్రోవ పక్కన పడుతున్నాయి, ఆ విత్తనాలు ముళ్ళ పొదల్లో పడుతున్నాయి,
ఆ విత్తనాలు మార్గంలో పడుతున్నాయి, రాతి నేల మీద పడుతున్నాయి. ఎప్పుడైతే ఆసక్తితో దేవుని వాక్యాన్ని విన్నావో అది జ్ఞానము పరిణితి చెందాలి. జ్ఞానము పరిణితి చెందాలి. ఆ పరిణితే ఒకనాటికి ఆత్మీయ ఫలాలు ఫలించే అనుభూతి అన్నారు. యోహాను సువార్తలో 3వ అధ్యాయము 21వ వచనంలో, యోహాను సువార్త ఎవరైనా చదవండానా? 3వ అధ్యాయము 21. సత్యవర్తునుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. సో రైట్, ఇక్కడ జ్ఞానము ఏం చేయాలి అని అంటే, ఒక విద్యార్థి చదువుకునేటప్పుడు కొంతమంది స్కూల్కి ఎస్కేప్ అయిపోతూ ఉంటారు, కాలేజ్ డుమ్మా కొడుతూ ఉంటారు, ఏదో ఒకలాగా ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. కొంతమంది అనాశక్తి, కొంతమంది ఆ టీచర్ చెప్పేటప్పుడు వాళ్ళు ఏదో వారి సొంత పనులు, సొంత ఆలోచన. కానీ సత్యవర్తునుడైతే వెలుగునొద్దకు రావాలి. సో ముందుకు రావడానికి ప్రయత్నించాలి, మనసు పెట్టడానికి ప్రయత్నించాలి. అంటే జ్ఞానాభివృద్ధిలో ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఎలా ఉన్నదయ్యా అన్నట్లయితే, దేవుడు జ్ఞానాన్ని ధారాళంగా ఇచ్చాడు. పొందుకోవటానికి ఆసక్తి కావాలి, పరిణితి చెందాలి అనేటువంటి మనసును కలిగినట్లయితే ఒకనాటికి ఆత్మీయ జ్ఞాన అనుభవాలు పొందుకోవటానికి దేవుడు ప్రయత్నిస్తాడు. మీకు ఒక మాట చెప్తాను. చాలామంది యేసు ప్రభు వారు దేవుడని బైబిల్ ఎక్కడున్నారో చూపించండి అని చాలామంది అంటూ ఉంటారు. ఆ లేఖనాలు కూడా ఉన్నాయి. అయితే యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చే ఆ మాట చెప్పారు. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, నువ్వెవరయ్యా, నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, నువ్వెవరు, నువ్వు అసలు మాకు చెప్పు అని అంటే, యేసు ప్రభు వారు అంటారు కదా, నన్ను గూర్చి లేఖనములు సాక్ష్యం ఇచ్చుచున్నవి కనుక వాటిని మీరు ధ్యానించుడి అన్నారు. సో వన్ వర్డ్ ఆన్సర్స్ కాదు, లేఖనం పఠిస్తే నేనెవరో మీకు తెలుస్తుంది. మీరు ఆసక్తి చూపిస్తే, వెలుగు దగ్గరికి వస్తే, వాక్యం దగ్గరికి వస్తే, ఆ జ్ఞానం ఏంటో తెలుసుకుంటే ఆ సమాచారం మీకు అందించబడుతుంది. జ్ఞానం పొందుకునే విధానాన్ని గురించి చెప్పాను. ఇక తరువాత విషయం ఏమిటయ్యా అంటే, జ్ఞానం పొందుకునేటువంటి విషయంలో మనిషి సాధారణంగా తనకుండేటువంటి పరిమిత జ్ఞానంతో ఉన్నాడు. ఈ పరిమిత జ్ఞానాన్ని దేవుని వాక్యము దేవుడు వెర్రితనము చేసి ఉన్నాడు. ఈ వెర్రితనము చేసిన జ్ఞానం పక్కన పెడితే దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? ఈ మధ్యకాలంలో విమర్శ కాదు కానీ మనలో చాలామంది బోధకులైన వారు కూడా ఫలానా పార్టీ గెలుస్తుంది, ఫలానా పార్టీ గెలుస్తుంది అనటం, అవి జరగకపోవటం, ఇవన్నీ కూడా వివాదమైనవి. దాన్ని జ్ఞానం అందామా, ప్రవచనం అందామా, భవిష్యత్తు జ్ఞానం అందామా అంటే దేవుడు ఆ అధికారాన్ని ఇవ్వలేదు. అసలు నీ వ్యక్తిగత ఆలోచనలకు దేవుని ఆపాదించడానికి దేవుడు అధికారాన్ని ఎవరికి ఇవ్వలేదు. కాకపోతే మనిషి తీసుకునే ప్రయత్నం చేసి తన యొక్క సొంత ప్రాబల్యాన్ని చేస్తున్నాడు. దేవుడు తన జ్ఞానాన్ని లేఖనములో పొందుపరిచాడు. ఉదాహరణకు అనుకున్నాం, అలాగున పూర్వకాలంలో న్యాయాధిపతులు ఉండేవారు, పూర్వకాలంలో ప్రవక్తలు ఉండేవారు. ఇప్పుడు ఎందుకు లేరు, అప్పుడు ఎందుకున్నారు అంటే, ఇప్పుడు చాలామంది మేము ఉన్నామంటారు, పక్కన పెట్టడం వివాదంలో కాదు. కానీ ఆ రోజు బైబిల్ లేదు. దేవుడు తన జ్ఞానాన్ని మనిషికి తెలియపరచాలి అని అంటే తన చేత పంపబడిన ఒక ప్రవక్తలు మాట్లాడేది. దేవుని చిత్తం. ఈరోజు దేవుని వాక్యం ఉంది. దేవుడు తన చిత్తాన్ని తెలియపరచటానికి అపోస్తులుల బోధ ద్వారాను, పాత నిబంధన గ్రంథాల ద్వారాను, సువార్తల ద్వారాను దేవుడు వాక్యాన్ని జ్ఞానం ద్వారా గుప్తం చేశారు ఈరోజు. సో దేవుని జ్ఞానము గుప్తమై ఉంది ఇక్కడ. నువ్వు ఎంతగా తరిస్తే, మనం ఏదో సామెత ఉంటుంది, పెరుగుని తరిస్తే ఎంత తరిస్తే అంత వెన్న పడుతుంది. దేవుని వాక్యంతో నువ్వు ఎంత సహవాసం చేస్తావో, ఎంత ప్రార్థిస్తావో, ఎంత ధ్యానిస్తావో, ఎంత చదువుతావో అంత జ్ఞానాన్ని కదా. వీటికి మించిన అతీతమైనటువంటి జ్ఞానం కావాలని ప్రయత్నిస్తే దేవుని చిత్తాన్ని తమ చేతిలో తీసుకోవాలని ప్రయత్నించడం అవివేకం అవుతుంది కదా. ఉదాహరణకు అందుకుందాం, ఏ పార్టీలు గెలుస్తాయి అనేటువంటి ఒక విధానం లోపల వచ్చింది. ఎవరు గెలుస్తారు అని అంటే, దేవుని యొక్క చిత్తంలో దేవుడు ఏ కాలంలో ఎవరు అధికారం ఇస్తారో, ఎవరు న్యాయవంతులో, ఎవరు దేవునికి ఇష్టమో, కొన్నిసార్లు దేవుడు న్యాయవంతులకు అధికారం ఇవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు ప్రజలు
అవిధేయతలో ఉన్నప్పుడు వారిని హింసపెట్టేవారు. ఇలాగా ఏదైనా దేవుని వాక్యంలో స్పష్టంగా ఉంది. దాని గురించి ప్రత్యేకమైనటువంటి క్రొత్త ప్రవచనం ఎవరు చెప్పవలసిన పని అయితే లేదు, వాక్యం చెప్తుంది క్లియర్గా. అయితే ఈ మాట చెప్పేటప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం, క్షమించాలి నాన్న, 2వ తిమోతి 2వ తిమోతి 2వ అధ్యాయం 10. మనము ఆయన తన స్వభావమునకు విరోధముగా ఏది చేయడు. కనుక దేవునికి తన స్వభావం, తన గుణలక్షణాలు, తన ఉద్దేశం, తన ప్రేమ ఏదైతే ఉందో అది లిఖితము చేశాడు. ఈ లిఖితము చేయబడిన దేవుని జ్ఞానము తన స్వభావమునకు విరోధం ఏది చేయడానికి లేదు. దేవుని ప్రత్యక్షత ఏమిటయ్యా అంటే, కొన్నిసార్లు మన జీవితాల్లో ఏదైనా ఒక ఉద్దేశం మనకి నచ్చింది, మన మనసుకి నచ్చింది, కానీ అది చేయాలి అనుకుంటున్నాం. దేవుని ఉద్దేశంలో అది కాదు. కానీ దేవుడు తన స్వభావమునకు విరుద్ధముగా ఏది చేయదు. కొంతమంది ఎవరి బిడ్డలు వస్తూ ఉంటారు, వారికి ఉండేటువంటి ఏవో కొన్ని ఆలోచనలతో వచ్చి అయ్యా ప్రార్థించండి, ఇది న్యాయం అంటారా బాబు, ఈ విషయాన్ని దేవుడి వాక్యం అంగీకరించదు. మరలా అడుగుతారు. కారణం ఏమిటంటే బైబిల్లో ఏ కోణమైనా వారి అభిప్రాయాన్ని సమ్మతించేదిగా ఉంటుందేమో అని. దేవుడు ఒక చోట కాదు అన్నది ఇంకెక్కడ కాదే కదా. తన స్వభావానికి విరుద్ధంగా ఉండదు. దేవుని జ్ఞానం ఎంత స్పష్టంగా ఉంటుందంటే, ఒకసారి దేవుడు నో అంటే ఎప్పటికీ నోయే, ఒకసారి కాదు అని అంటే ఎప్పటికీ కాదు అంటే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని దేవుని వాక్యము అపోస్తులుల బోధ అనేటువంటి భాగంలోకి వచ్చేసరికి మనిషికి దేవుడు స్వతంత్రాన్ని ఇవ్వలేదు. స్వతంత్రాన్ని ఇస్తే ఇట్స్ ఎ కాన్స్టిట్యూషన్, ఇది ఒక రాజ్యాంగంగా దేవుడు స్థిరపరిచారు. ఈ వాక్యం అనే బంధం లేదనుకుందాం, మనిషికి వాక్యం అనే బంధకం లేదనుకుందాం. ఈరోజు కొంతమంది అబద్ధ ప్రవక్తలు వచ్చారు, రకరకాల మాటలు మాట్లాడతారు, ఏవో ప్రవచనాలు చెప్తున్నారు, లేకపోతే దర్శనాలు అంటున్నారు, మరొకటి అంటున్నారు, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. సరే, ఎవరిని విమర్శించడం కాదు, కానీ నువ్వేమి చేసినా దేవుడు నీకు ఒక బంధాన్ని ఇక్కడ పెట్టాడు. వాక్యాన్ని విడిచిన ప్రయోగం చేయడానికి వీల్లేదు కదా. ఈరోజు చాలా మందిలో ఉండేటువంటి అపోహం ఏమిటయ్యా అంటే, ఫలానా విధానంలో ఇది తప్పుగా ఉంది వాక్యంలో అన్నాం అనుకోండి, వాళ్ళ ఉద్దేశం ఏమిటంటే, అయ్యా ఫలానా చోటకి విస్తారమైన ఇసుకేస్తే రానంత జనం వచ్చారు అంట. ఇసుకేస్తే రానంత జనం రావడానికి సత్యానికి ఎంత విరుద్ధం అంటే, నోవాహు కాలంలో నోవాహును దేవుడు పిలిచినప్పుడు ఆ భూమి మీద ఆ తరములోనే నోవాహు ఒకడే నిర్ణారకుడు. ఇసుకేస్తే రానంత మంది జనం బయటే ఉన్నారు. కానీ దేవుడు సత్యాన్ని ప్రేమించే దేవుడు కనుక ఒక్క నోవాహే నా మాట విన్నవాడు చాలు, జనమందరూ అటున్నారని చెప్పేసి దేవుడు వారిని ఏం ప్రేమించలేదు. నా మాట ఎవరుంటే వాళ్ళే, కోట్ల మంది ప్రజలు బయట ఉన్నారు. అయినప్పటికీ దేవుని ఎన్నిక ఎలాంటిదయ్యా అంటే, తన మాట విన్నటువంటి ఒక్కడే గైపోతాడు. ఆయన తన మాట వినటువంటి వారు కోట్ల మంది ఉన్నా, లక్షల మంది ఉన్నా, ఇసుకైతే రానంత మంది ఉన్నా, ఎంతమంది ఉన్నప్పటికీ కూడా దేవునికి కావలసిన వారు ఎవరయ్యా అంటే, దేవుని మాటకు లోబడినటువంటి వారు. అలా దేవుని మాటకు ఎవరైతే లోబడతారో వారినే దేవుని లక్ష్యం ఉంచుతారు. దేవుని జ్ఞానం చెప్పేది అదే. దేవుని జ్ఞానం చెప్పేది ఏమిటయ్యా అంటే, లోకంలో వెళ్ళేటువంటి విశాల మార్గమును పోవారు అనేకులు, ఇరుకు మార్గమును పోవారు కొద్దిమంది మాత్రమే. ఈరోజు విశాల మార్గాన్ని ఎంచుకుంటున్నావా, ఇరుకు మార్గాన్ని ఎంచుకుంటున్నావా? విశాల మార్గము ఆజ్ఞలు లేనటువంటిది, విశాల మార్గము తాత్కాలిక ఆనందాలు కలిగినటువంటిది, విశాల మార్గము లోక సంబంధమైనటువంటిది. ఇరుకైన మార్గంలో ఇవి ఉండవు. ప్రభువారే ఇరుకైన మార్గం అని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, విశ్వాసంలో నువ్వు నిలబడగలవా, దేవుని కొరకు వేటిని విడిచిపెట్టగలవు, దేవుని చిత్తంలో
నీవు ఎంత బలంగా ఉండగలవు, నీ వైపు నుంచి దేవునికి ఏం చేయగలవు అనే ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము జరుగుతాయి. ఇప్పుడు మొదట ఆయన సంకల్పం చొప్పున పిలువబడడానికి నువ్వు ప్రయత్నించాలి. మనిషి ఎలా ఉంటుందంటే, దేవా నాకేమైనా చేస్తే అప్పుడు నేను చూస్తాను గొడవ అంటారు కదా. దేవుని ఉద్దేశం అలా కాదు. మొదట మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వచ్చాను. కండిషనల్ బ్లెస్సింగ్స్, షరతులతో కూడిన ఆశీర్వాదాలు దేవుడిస్తారు. ఇది ఇరుకైన మార్గం, జనానికి ఇది నచ్చదు కదా. కొన్నిసార్లు విచిత్రమైన ఒప్పందాలు, విచిత్రమైన మొక్కుబళ్ళు, విచిత్రమైనటువంటి ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవా నా జీవితంలో ఈ పని చేస్తే నేను ఈ పని చేస్తాను, అయ్యా నాకు ఇది కలిసి వస్తే నేను నీకు ఇది ఇస్తాను. ఈ విధమైనటువంటిది అంతా కూడా నిరర్థక లోక జ్ఞానం. దేవుని జ్ఞానం మొదటగా నిన్ను సరిచేసింది. దేవుని జ్ఞానం మొదటగా నన్ను సరిచేసింది, మన హృదయాలను సరిచేసేది, మనల్ని బాగు చేసేది, ఆత్మీయ స్థితిలో బాగు చేసేది. ప్రతి వారు శరీరాలు బాగు చేయడానికే, బాగుపడడానికే ప్రయత్నిస్తారు. అయ్యా నా ఆరోగ్యం, నా అనారోగ్యం, నా బలహీనత, నా క్యాన్సర్, నా కీడు నొప్పులు, నా మరొకటి. ఏ వ్యక్తి అయినా ఎప్పుడైనా అనుకుందాం కదా. చాలాసార్లు మనం అనుకుంటాం, అనారోగ్యం కోసం పట్టుదలతో ప్రార్థన చేద్దాం, ఉపవాసం ప్రార్థన చేద్దాం, ఈ బలహీనత పోయేలాగా ప్రార్థన చేద్దాం. తప్పులేదు, ఆయన స్వస్థపరిచే దేవుడు మనం ప్రార్థన చేస్తాం. ఏ వ్యక్తి అయినా నా మానసిక రుగ్మత పోవట్లేదండి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు ఎక్కడైనా ఉన్నారా? అయ్యా నాకు పాపపు ఆలోచనలు వస్తున్నాయి, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, ఈ పాపపు ఉద్దేశాన్ని నేను తొలగించుకోవాలి, నా జీవితంలో ఉండే పాపం అనే రోగం, వ్యసనం అనే రోగం, మరొకటి ఏదో ఒక రోగం ఉంది, దీని గురించి నేను ఉపవాసం ఉండి కన్నీరు ప్రార్థన చేస్తాను అన్నవాళ్ళు ఉన్నారా? దీని గురించి చేసేవాళ్ళు ఎవరు? మీకు నొప్పి వచ్చిందా, బాధ వచ్చిందా, మరొకటి వచ్చిందా, ఆందోళన పడుతున్నారు. కారణం ఏమిటో తెలుసా? దేవుని జ్ఞానంలో అభ్యాసం పొందకపోవటమే. లోకం బోధించట్లేదు. లోకం ఎంతవరకు బోధిస్తుంది అని అంటే, నీ శరీరానికి గాయమైందా, ప్రార్థన చేద్దాం, నీకు నష్టం వచ్చిందా, ప్రార్థన చేద్దాం కదా ప్రతి వారు కూడా. కానీ కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, దయ్యాలు పట్టిన వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం, రోగాల గురించి ప్రార్థన చేద్దాం, అప్పుల సమస్య గురించి ప్రార్థన చేద్దాం. అలా కాకుండా అయ్యా లోకం పాపంలో మునిగిపోతుంది, పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం రండి. అయ్యా లోకంలో పాపం ప్రబలిపోతుంది, అయ్యా అపవాది వెరితలలు వేసి ఇదిగో పరిశుద్ధ అభ్యర్థులు పెడుతున్నారు, వచ్చి ప్రార్థన చేద్దాం. ఆదిమ సంఘం చేసిన ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఇవి ఎక్కడ దొరుకుతాయంటే దేవుని జ్ఞానంలో దొరుకుతాయి. ఈ దేవుని జ్ఞానం ఏం చేస్తుందయ్యా అంటే అపోస్తులుల యొక్క బోధలోనికి నడిపిస్తుంది. అయితే ఈ దేవుని జ్ఞానం ఎంత స్పష్టంగా ఉంటుందంటే చూడండి, ఎబ్రిల్కి రాయబడిన పత్రికలోకి వద్దాం. ఎబ్రిల్కి రాయబడిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. 5వ అధ్యాయము 14వ వచనంలో అభ్యాసము చేత ఆ మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన కలిగి ఉన్నారు. చాలు. ఇప్పుడు ఈ సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు అన్నారు. ఎందుకంటే ఇవి మేలు కీడులను వివేచించుటకు దేవుడు వాక్యంతో నీకు బోధించారు. సో దీన్ని ఏమన్నారయ్యా అన్నట్లయితే, దేవుని వాక్యము జ్ఞానము చేత అభ్యాసము చేయబడి బి ప్రాక్టీస్. ఏదైనా ఒక ఆటగాడు మీరు చూడండి, ఆటగాడు ఆడేటప్పుడు ఒక బాల్ వేసేవాడే కానీ, పరిగెట్టేవాడే కానీ, బాణం వేసేవాడే కానీ, అతను ఒకటికి 100 సార్లు అలాగ ప్రయత్నం చేస్తూ ఉంటే, నేను ఒకసారి ఒక ఇంటర్వ్యూలో చదివాను. సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్లో తను చెప్తూ ఒక మాట, సుమారు తన 21 years ఎంతో క్రికెట్ ఆడినప్పుడు తన రిటైర్మెంట్లో అన్నప్పుడు ఒక మాట ఏమన్నాడంటే, 21 సంవత్సరాలు కూడా ఈ 2 వికెట్స్ మధ్య పరిగెట్టడమే నా జీవితం సరిపోయింది అన్నాడు. సో దస్ ఈస్ ప్రాక్టీస్. ఈ 2 వికెట్స్ మీద అటు ఇటు పరిగెట్టడంలోనే నా 21 సంవత్సరాల అనుభవం. అంటే మనం ఆ వ్యక్తిని ఒక సిరీస్లోనో ఒక మ్యాచ్లోనో మనం బ్యాటింగ్ ఆడడం మనం చూస్తాం. అలా ఆడాలి అని అంటే ఎన్నో నిద్రలేని రాత్రులు వాటి మధ్య అభ్యాసం చేస్తే అప్పుడు పరిపూర్ణతకు వస్తాడు. ఇప్పుడు కొన్ని సందర్భాల్లో వచ్చేటటువంటి బంతిని తను ఎలా కొట్టాలని ఆలోచించక్కర్లేదు. అప్పటికి తన యొక్క శరీరం బాడీ లాంగ్వేజ్ అలవాటు అయిపోతుంది. ఏ విధమైనటువంటి బంతి వస్తుందో దానికి తన బాడీ లాంగ్వేజ్ అలా మలచబడిపోతుంది. ఇట్స్ ఏ ప్రాక్టీస్. అలాగే చదువుకునేటువంటి వారు ఏదైనా వారి పరీక్షలకు సిద్ధపడి వెళ్ళేటప్పుడు
ఎన్నో సంవత్సరాలు నెలలు నిద్రాహారాలు మాని కష్టపడితే వారు రాసే పరీక్ష 1 గంట 2 గంటలు ఉంటుంది ఒక పరీక్ష. ఆ గంట 2 గంటలు కూర్చుని రాయడానికి సంవత్సరాల తరబడి ప్రయాసపడ్డారు. అంటే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగినటువంటి వారు కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఆబ్జెక్టివ్ ఆ పరీక్షలో ఆ రకమైన పరీక్షా పత్రం ఇచ్చినప్పుడు ఆ గణాంకాలు ఉంటాయి. అంటే ఒక ప్రశ్నకు ఎంత సమయాన్ని కేటాయించాలి. సాధారణంగా ఒక వ్యక్తికి ఒక ప్రశ్నకు కొన్ని నిమిషాల కంటే ఎక్కువ వ్యవధించి ఆకాశం అంతా చూసి ఆలోచించుకుంటా అవును కదా అని ఆలోచించుకుంటా పెట్టుకుంటే టైం సరిపోదు. ఎందుకని టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగినట్లయితే చాలా వేగవంతంగా ఆ పరీక్షా పత్రాన్ని పూర్తించగలుగుతాడు. ఎందుకనంటే అప్పటికి తరువుగా ఉన్నాడు. 1కి 10 సార్లు చదివాడు, ప్రాక్టీస్ చేశాడు, చదివాడు, మళ్ళా రివిజన్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆ బ్రెయిన్లో చాలా షార్ప్గా ఉంది కనుక టక్ మని ఆన్సర్లన్నీ పెట్టేయగలుగుతున్నాడు. ఎందుకంటే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగిన వాడు కదా. అలాగా దేవుని జ్ఞానంలో సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి. ఈ సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు ఎందుకు తెలుసా? పైన అంటున్నారు మంచి చెడ్డలు వివేచించటం కదా. కొన్నిసార్లు సగటు ఆత్మీయుల్లో ఒక పని వచ్చినప్పుడు ఒక ఐడియా వస్తుంది, ఇది చేయొచ్చా చేయకూడదా, పాస్టర్ గారిని అడుగుదామా. ఎందుకనంటే సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు అంటే దైవసముల్ని అనుభవజ్ఞుల్ని అడగటం తప్ప నేను అనట్లేదు. కొన్ని సందర్భాలలో ఒక నిర్ణయం వెంటనే నువ్వు తీసుకోవాలి. ఇంటికి వెళ్ళి పాస్టర్ గారిని అడిగి మళ్ళీ వచ్చేంత టైం నీ దగ్గర ఉంటుంది. అప్పుడు ఏం చేస్తావు? ఎస్ఆర్ నో నువ్వు చెప్పాలి. ఇప్పుడు అబ్బాయి ఇది అవునా కాదో చెప్పాలి. నీకు ఎలా తెలుస్తుంది? సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటేనే తెలియబడేది. ఈరోజు కొంతమంది అబద్ధ బోధకులు నమ్ముతున్నారు, కొంతమంది అబద్ధాలు నమ్ముతున్నారు. వాక్యం వివరించి చెప్తే వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు, అయ్యయ్యో మాకు తెలియలేదని. తెలియని స్థితిలో నువ్వు ఎందుకు ఉండాలని అడిగేదే దేవుని వాక్యం కదా. కొన్నిసార్లు మొండిగా వాదిస్తూ ఉంటారు కొన్ని సిద్ధాంతాలు, కొన్ని బోధలు, రకరకాల వాటిని. అలాంటి వాటిని కూర్చోబెట్టి అయ్యా ఈ వచనం ఏం చెప్తుంది, ఈ అధ్యాయం ఏం చెప్తుంది, దీని ఉద్దేశం ఏమిటి అని ఒక అరగంట కూర్చొని మాట్లాడితే అవును కదా అనేటువంటి ఆలోచన వస్తుంది. దేవుని ఉద్దేశం అంటుంది ఆ సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలనేదే దేవుని ఉద్దేశం. అదే జ్ఞానం చెప్పేది. ఈ కొరింథీ పత్రికలో అపోస్తులైనటువంటి పౌలు గారు జ్ఞానాన్ని గురించి, జ్ఞానంలో పరిణితి గురించి చెప్పడానికి గల కారణం ఏమిటంటే పరిణితి చెందిన వారు లక్ష్యం వైపు చూస్తారు. ఈరోజుకి చాలా మందికి లక్ష్యం తెలియదు. ఈరోజుకి చాలా మంది అయా దేవుని నమ్ముకున్నాక నా జీవితంలో మేలు జరిగింది, దేవుని నమ్ముకున్నాక నా జీవితాలు అద్భుతాలు జరిగినాయి, మంచిదే అంతవరకు ఆగిపోతే, దేవుని వాక్యం నేను గురివైపు చూసే విధంగా నడిపించకపోతే, దేవుని వాక్యం నేను పరిపూర్ణుడిగా పరిశుద్ధుడిగా మార్చే విధంగా మార్చకపోయినట్లయితే, ఇక దేవుని వాక్యం నీలో పనిచేయకపోయినట్లయితే జ్ఞాన ఉపయోగం ఏముంది? ఈరోజు సగటు చాలా మంది చెప్తున్నారు అయ్యా దేవుని వాక్యం మేము దేవుని సన్నిధికి వెళ్ళాం, మా జీవితాలు మార్చబడ్డాయి, మా అప్పులన్నీ తీరిపోయినాయి, ఇదిగో మా జీవితం చాలా సంతోషంగా ఉంది. సో స్ట్రైట్ ఆన్సర్ ఏమిటంటే నీ జీవితంలో దేవుని వాక్యం వచ్చాక మార్పు చెందావా? పాపాన్ని విడిచిపెట్టావా? పరిశుద్ధుడిగా మార్చబడ్డావా? లక్ష్యం ఏంటో తెలుసుకున్నావా? నీ గమ్యం ఏంటో తెలుసుకున్నావా? ఈరోజు చాలా మంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నామనే భ్రమలో వారు అభివృద్ధి చెందిన కారణం ఏదైనా కావచ్చు. అకస్మాత్తుగా ధనం వచ్చి పడిపోతుంది. ఏదైనా మంచి మార్గంలో కావచ్చు, చెడ్డ మార్గంలో కావచ్చు. మంచి మార్గంలో వచ్చినాడు దేవుడు ఆశీర్వాదం అంటున్నాడు, చెడ్డ మార్గంలో వచ్చినాడు కూడా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. చూడండి, చాలాసార్లు కష్టంలో ఉన్న వాళ్ళని చూసి నువ్వేం పాపం చేసావో ఇలా ఉన్నావు, దేవుడైతే నన్ను ఆశీర్వదించాడు. ఇలాంటి అవివేకపు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయంటే సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి లేకపోవడం. సాధకము కలిగిన జ్ఞానేంద్రియము దేవుని జ్ఞానంతో నేను నింపబడినప్పుడు, ఈరోజు మనం అనుకుందాం, ఈరోజు చక్కని నీడలో విశ్రాంతిగా మనం ఆరాధన చేసుకుంటున్నాం, టెక్నాలజీ ఉంది, చక్కని సౌకర్యవంతమైన బిల్డింగ్ ఉంది, మనం ఆశీర్వదింపబడ్డామని మనం అనుకుంటే ఆదిమ సంఘము ఇంటింట చెట్టు కింద రహస్యంగా అర్ధరాత్రి గుహల్లో ఆరాధన చేసుకున్నారు. వాళ్ళకంటే ధన్యులనా మన అర్థం? వాళ్ళకంటే శ్రేష్ఠులనా మన అర్థం? సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రియాలు కలిగిన వారు అయ్యానట్లయితే పరిశుద్ధాత్మ అనుభవ ప్రత్యక్షత కలిగిన వారు, మనకంటే ఎన్నో రెట్లు గొప్పవారు వాడు కదా. ఈరోజు ఎన్నున్న పరిశుద్ధాత్మ అనుభవాలు ఈనాటి సంఘాల్లో కరువైపోతున్నాయి కదా.
దేవుని చిత్తం కరువైపోతుంది. వారికి ఉన్నటువంటి స్థిరాస్తులన్నీ ఒక చోట పెట్టుకుని యేసు ప్రభు వారు ఎలా వచ్చారో మరలా అలాగే వచ్చి మమ్మల్ని తీసుకెళ్తారని గమ్యం వరకు నిరీక్షణ కలిగిన జ్ఞానం కలిగిన వారు ఈరోజు చాలా సంఘాల్లో మనలో అలాంటివి లేవు. కారణం ఏమిటంటే సాధకము చేయబడిన జ్ఞానము లేకపోవటమే. రండి, కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మరలా మూలవాక్యంలో పోద్దాం. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగత్తుత్పత్తి ముందుగానే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించి. రైట్, ఈ మాట జాగ్రత్తగా వినండి. ఒక టీచరు ఎగ్జామ్స్ పెడుతున్నాడు, పరీక్షలో పెడుతున్నప్పుడు విద్యార్థులు టెక్స్ట్ బుక్ అంతా చదువుతున్నారు సంవత్సరం అంతా కూడా. ఇప్పుడు వాళ్ళలో ఉండేటువంటి క్యూరియాసిటీ, ఆతృత ఏమిటంటే ఏ ప్రశ్నలు వస్తాయి పరీక్షల్లో, మేము అన్నీ చదివాము, ఏ ప్రశ్నలు వస్తాయి క్యూరియాసిటీ. ఈ లోపల ఎవరో వచ్చి, అబ్బాయి ఇదిగో మనకు పరీక్ష పెట్టే మాస్టరే చెప్పారు, ఇదిగో ఐఎంపీ అని పేపర్ ఇచ్చారు, ఇందులో ఏ వస్తాయి అబ్బాయి, టెస్ట్ అంతా చదవకండి అని అన్నారు అనుకోండి. దే బికమ్ వెరీ హ్యాపీ. ఆయన కొన్ని ఇచ్చాడని అంటే ఇందులో మనం ఎక్కువ కష్టపడకుండా ఎంతవరకే చదివితే చాలు అనేటువంటి ఒక భావం. లేదు, అదే మాస్టర్ ప్రేమతో అబ్బాయి వచ్చే పరీక్షా పత్రాన్ని మీకు ఇచ్చేస్తున్నాను, ఇదిగో ఒరిజినల్ పరీక్షా పత్రం ముందుగానే మీకు ఇచ్చేస్తున్నాను అన్నారు అనుకోండి. అంటే ఇది పేపర్ లీకేజ్ అంటారు కదా, ఈ పేపర్ లీకేజ్ ఇదిగో చదువుకోండి అని ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇంకా హ్యాపీ. ఆ రహస్యం ఏంటో బయటకు వచ్చేసింది కదా. ఈ రహస్యం అనేది ఈ వచ్చేటువంటి వాటి గురించి తెలుసుకోవాలనేటువంటి భావం ఎప్పుడు వస్తుందంటే పరీక్షా సమయానికి దగ్గరగా ఉండేది కదా, పరీక్షా సమయానికి దగ్గరగా ఉండేది. అలాగే దేవుని తీర్పుకు సమీపంగా ఉండేటప్పుడు జరిగేటువంటి జ్ఞాన ప్రత్యక్షత గురించి పౌలు గారు చెప్తున్నారు. ఏమిటా పరీక్ష? మీరు శరీరంతో జరిగించిన క్రియలు మంచివైనా సరే చెడ్డవైనా సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట హాజరయ్యే రోజు వస్తుంది అన్న. ఈ జ్ఞానము పూర్వము మరుగై ఉన్నదట. ఎప్పుడు వచ్చింది జ్ఞానం? ఇప్పుడు ఆ తీర్పు తీర్చే తీర్పరి భూమి మీదకి శరీరీతిగా వచ్చాడు కనుక ఇప్పుడు ఆ తీర్పు, ఆ జ్ఞానము మరుగైనటువంటి జ్ఞానం, ముందు ప్రకటించబడిన జ్ఞానం ఇప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు గారు బహిర్గతం చేస్తున్నారు. ఏమిటంటే అబ్బాయి మీరు చదువుకోవాల్సినటువంటి ప్రశ్నలు ఏమిటంటే ఆయనే మీకు జవాబు చెప్పాలి కనుక సిద్ధపడండి, ఆయన బోధకు మీరు లోబడండి. ఇదే జ్ఞానం. ఈ జ్ఞానం ఇప్పుడు అపోస్తుడైనటువంటి పౌలు గారు బహిర్గతం చేస్తున్నారు. అదేమిటయ్యా అంటే రాబోయే తీర్పు ఆయనే, ఆయనకు మీరు జవాబు చెప్పాలి కనుక మీరు సిద్ధపడండి, మీరు చక్కని సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉండండి, వాక్యాన్ని చదవండి, పరిశుద్ధులుగా ఉండండి, రక్షణ పొందండి. ఇదే సీక్రెట్ మీరు పాస్ అవ్వాలంటే. ఈ జ్ఞానం సీక్రెట్ ఏమిటంటే రేపొద్దుట ఆ సింహాసనం ఎదుట తీర్పులో పరీక్షలో పాస్ అవ్వాలంటే ఇదిగో మీకు ఆ ఇంపార్టెంట్ అని కూడా చెప్పేస్తున్నాం. ఏంటో తెలుసా? పాపాన్ని విడిచిపెట్టండి, ఇదిగో ప్రభువైన క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించండి, బాప్తీసం పొందండి, వాక్యంలో ఎదగండి, పరిశుద్ధమైన జీవితం గడపండి, నిత్య జీవాన్ని పొందండి. ఇదే ఓపెన్ సీక్రెట్. అపోస్తుడైనటువంటి పౌలు ఆ రహస్యాన్ని, అనాది సంకల్పం, ఏమన్నారా మాటను, జగత్తుత్పత్తి ముందుగానే దేవుడు మహిమ నిమిత్తం నియమించారు. మరి ఎందుకు ప్రకటించబడలేదు? ముందు ఎందుకు ప్రకటించబడలేదు? అప్పటికి ఈ తీర్పరి, ఈ పరీక్ష అనేటువంటి సమయం దగ్గరికి రాలేదు కనుక ఇదిగో ఈయనలోనే విమోచన, ఈయనలోనే రక్షణ, ఈయనలోనే మీ పాపాలు క్షమాపణ అనే విషయాన్ని జగత్తుత్పత్తి మొదలుకుని దాచబడినటువంటి ఆ జ్ఞానాన్ని అపోస్తుడైనటువంటి పౌలు ఇదిగో నేను బహిర్గతం చేస్తున్నాను. వినండి ఈసారి మానవాళ్ళందరూ. ఆ జ్ఞానం ఏమిటయ్యా అంటే నిన్ను నిత్యత్వానికి నడిపించేది. ఈరోజు లోకంలో చదువుకునే జ్ఞానం, రాజకీయ నాయకుల జ్ఞానం, వ్యాపారస్తుల జ్ఞానం, అలాగే ఎన్నో రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. కానీ జ్ఞానం అట వాటికి భిన్నమైనటువంటిది. ఎందుకు భిన్నమైనది? నిన్ను నిత్యత్వానికి నడిపించాలి అని అంటే, నరకం నుంచి తప్పించాలి అని అంటే ఈ జ్ఞానము ఎలాంటిదయ్యా అంటే ఈ జ్ఞానము రాకడ ముందు, సమస్య ముందు ప్రకటించబడాలి. యేసు ప్రభు వారు వచ్చాక అంచె దినాలు ప్రారంభమయ్యాయి. అవునా కదా? అంచె దినాలు అంటే ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అంచె దినాల్లోనే ఉన్నాం. యేసు ప్రభు వారు వచ్చినప్పటి నుంచి కూడా అంచె దినాలే. యేసు ప్రభు వారు వచ్చారు, మరలా ఎప్పుడైనా వస్తారు. ఎందుకనంటే మన పేతురు పత్రికలో
ఇదిగో వచ్చేస్తాడంటారు, అదిగో వచ్చేస్తాడంటారు. మా పితరుల కాలం నుంచి ఇలాగే చెప్తున్నారయ్యా మీరు. ఆయన ఇంకెప్పుడు వస్తాడు? మన వరకే అనుకుందాం. మన తాతలు చూశారు రాకడని, మన తండ్రులు చూశారు, ఇప్పుడు కూడా రాకడంటున్నాం. ఎందుకు ఆలస్యం అవుతుంది? ఆయన ఏ ఆత్మ నశించుకోకూడదని దీర్ఘశాంతం చేత ఆలస్యం చేస్తున్నారు. అయినప్పటికీ ఒక దినం 1000 సంవత్సరాలు, 1000 దినములు 1 సంవత్సరం, ఒక దినం వలె ఉండేటువంటి దేవుడు ఆయన. కనుక సమయం ఇస్తున్నాడు. ఈ సమయం ఎందుకంటే ఈ అంచె దినములు ప్రారంభమైనప్పటి నుంచి కూడా యేసు ప్రభు వచ్చినప్పుడు మొదలుకుని అపోస్తలుడైనటువంటి పౌలు భగవాన్ పునరుద్ధానుడు అయిపోయిన తర్వాత ఇదిగో అనాదిగా దాచబడినటువంటి ఆ జ్ఞానమును, ఆ రహస్యమును మీకు తెలియపరుస్తున్నానయ్యా. ఏమిటి జ్ఞానం? దేవుని వాక్యం అనే జ్ఞానం. అందుకే మనం మొదటి అధ్యాయంలో నశించుచున్న వారికి వెర్రితనమును, రక్షింపబడుచున్న వారికి దేవుని శక్తి, దేవుని జ్ఞానము, సిలువను కూర్చున్న వార్త ఈరోజు తెలుసుకోవాల్సింది ఇదే. కొంతమంది ఈరోజు వాక్యాలు ప్రకటించేటప్పుడు లోకంలో ఉండేటువంటి కథనాలు, లోకంలో ఉండేటువంటి మాదిరిలు ఏదో చెప్తున్నారు, చాలా ఆసక్తిగా ఉంటున్నాయి. నవ్వేవాళ్ళు నవ్వుతున్నారు, ఆనందించేవాళ్ళు ఆనందిస్తున్నారు, ఉల్లాసంగా ఉండేవాళ్ళు ఉల్లాసంగా ఉంటున్నారు. కానీ జ్ఞానము కొరువైపోతే జాగ్రత్త. జ్ఞానం పొందుకోవడానికి వచ్చాం మనం ఈరోజు. దేవుడు తన జ్ఞానాన్ని ఎలా రాసి పెట్టారు అంటే అది సువార్త ద్వారా గ్రహించాలి. చూడండి, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 10వ వచనం. పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ ఆ ఆత్మే కాలము ఎట్టి కాలము సూచించుచున్నదో విచారించి పరిశోధించి పరలోకమందు పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించుట ద్వారా తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిద్రని సంగతి వారికి బయలుపరచబడిను. దేవదూతలి కార్యము తొంగి చూడబోచున్నారు. చూడండి, ఆత్మ ద్వారా ప్రకటించబడింది. మీకు అర్థం కావాలి అంటే ఈ విషయాలను రాసిన ప్రవక్తలు, మీకు మీరు ఊహించుకోండి, ప్రవక్తలు యెషయా తీసుకోండి, యావేలు తీసుకోండి, హోషియా తీసుకోండి. ఈ ప్రవక్తలు రాసేటప్పుడు ప్రభువుని అడిగారట, ప్రభువా ఇన్ని విషయాలు చెప్తున్నావే, ఎవరి కోసం ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే పరలోక జ్ఞానం పరిశుద్ధాత్మ అన్నారట. అయ్యా యెషయా మీకోసం కాదయ్యా, హోషియా మీకోసం కాదయ్యా, మీకా మీకోసం కాదయ్యా, మరి ఎవరి కోసం అని అంటే ఇక్కడ అంటున్నారు, ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నదో క్రీస్తు ప్రభు రాకడ తర్వాత వచ్చే జనాంగం అంటారే, అంటే మనం క్రీస్తు ప్రభు రాకడ తర్వాత వచ్చేటటువంటి జనాంగం గురించి ఈ రహస్యాన్ని మీరు బోధిస్తున్నారు. ఇప్పుడు యేసు ప్రభు వారి గురించి యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. ఇదిగో ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు అని మనం చదువుకుంటా ఉంటాం. ఈ మాట ఆనాటి రాసిన యెషయా గారికి అర్థం కాదు, మనకు అర్థమవుతుంది. ఎందుకని? యేసు ప్రభు పుట్టిన తర్వాత మనం పుట్టాం కనుక యెషయా గారి ప్రవచనాలు క్రీస్తు ప్రభులో ఏ విధంగా నెరవేర్చబడింది అని పోల్చుకుంటున్నాం కనుక జ్ఞానం మనకు అర్థమవుతుంది. ఆనాటి వారికి అర్థం కాలేదు. అందుకని అంటున్నారు కదా, ఈ సంగతులు తమ కొరకు కాదు గాని తాము పరిచర్య చేసిరన్న సంగతి వారికి బయలుపరచబడిను. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడబోతున్నారు. ఎవరయ్యా ప్రజలు? ఎవరి కోసం దేవుడు ఇంత జ్ఞానాన్ని పెట్టారు? పరలోకం నుంచి తొంగి చూద్దాం. ఆ ప్రజలు ఎవరు అంటే ఎవరు కనపడతారు చెప్పండి? మనమే కనపడతాం. క్రీస్తు ప్రభు తర్వాత ఉన్నటువంటి జనాంగం. ఈ క్రీస్తు ప్రభు తర్వాత ఉన్న జనాంగం కొరకు దేవుడు ఆ జ్ఞానాన్ని మరుగుపరిచి అపోస్తలుల ద్వారా బయలుపరిచాడు. ఈ బయలుపరిచిన జ్ఞానం ఏం చెప్తుందయ్యా అంటే నీవు నిత్యత్వపు గమ్యాన్ని కలిగి ఉండాలి, నీ జీవితాన్ని రక్షణలోనికి నడిపించాలి, నువ్వు మారు మనసు పొందాలి, ఆయన అంగీకరించాలి. ఇదే జరిగేది. ఏ కాలమున ఎట్టి కాలమున ఏమి జరుగునో ఆ రోజు వాళ్ళకి తెలియదు. ప్రవక్త వచ్చినటువంటి తీరు, ప్రభు వచ్చినటువంటి తీరును కానీ, ఆయన సిలువ వేయబడిన తీరు కానీ, మరలా రాబో తీరు కానీ, తీర్పు దినం కానీ, తీర్పు తర్వాత జరిగేది కానీ, ఇదిగో ఎవరెక్కడికి వెళుతున్నారో, ఇవన్నీ కూడా జ్ఞానయుక్తమైన మాటలు, జ్ఞానయుక్తమైన మాటలు. అందుకే లోక జ్ఞానమును నిరర్ధకము చేసి ఆ రోజు ప్రభు తీర్పులో ఆయన చేసేటప్పుడు
ఆయన తీర్పు తీర్చేటప్పుడు కొల్లంతా ఎగిరిపోతుందట. ఆ తూర్పారబట్టిన కళ్ళంలో జల్లెడి చేప ఉందట ఆయన చేత. ఈ జల్లెడితో ధాన్యం ఎగరేస్తున్నాడు, గాలికి ఎగిరి ఎగిరిపోతుంది, గట్టి గింజలు అక్కడే పడుతున్నాయి. ఈ ఎగిరిపోయేటటువంటి గింజలు చాలా వరకు లోక జ్ఞానంతో నింపబడింది. అది వారిని రక్షించేది కాదు కదా. ఈరోజు కొన్ని సందర్భాల్లో విచారం కొన్ని చోట్లకి మనం చూస్తూ ఉంటాం. ఇదిగో దయ్యాలు అరుస్తున్నారు, బోధకులు అరుస్తున్నారు, విశ్వాసులు అరుస్తున్నారు, పడిపోతున్నారు, లేస్తున్నారు. నా ప్రశ్న ఏమిటంటే, దేవుని జ్ఞానం అక్కడ ఏమన్నా బయలుపరచబడుతుందా? ఆ పడిపోయిన వ్యక్తికి ఏమన్నా జరుగుతుందా? ఆ పడిపోయిన వ్యక్తి పడిపోతున్నాడు, లేచి వెళ్ళిపోతున్నాడు అంతే. అతను ఏమన్నా పాపం నుంచి విడుదల పొందాడా? పరిశుద్ధుడిగా మార్చబడ్డా? ఏం జరిగింది అక్కడ కార్యక్రమం? పడిపోవటం వాస్తవమే, అరవటం వాస్తవమే, పెద్ద పెద్ద అరుపులు. ఏం జరుగుతుంది అక్కడ? పర్యవసానంగా ఈ చెప్పబడిన జ్ఞానకార్యం ఏమన్నా జరిగింది అక్కడ? అవివేక్. అందుకే దాన్ని అన్నారు దేవుడు, ఇహలోక జ్ఞానమును నిరర్థకం చేశాడు. విలువలేనటువంటి పని. ఒక వ్యక్తి దేవుడు ఎదగాలి, వాక్యం చేత పట్టబడి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉండాలి. ఇదిగో దేవుని వాక్యమైనటువంటి అపోస్తుల బోధన స్థిరపరిచారు. అయ్యా, ఈ బంధకం నుంచి ఎప్పుడైనా నువ్వు బయటకు వెళ్ళిపోతున్నప్పుడు వాక్యం నిన్ను ప్రశ్నించాలి, నువ్వు చేసే దేవుడు. అలా ప్రశ్నించగలిగిందే దేవుని జ్ఞానం. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో బెరయా సంఘస్థుల్లో వారు గనులుగా ఎంచబడ్డారు. ఎంత గనులంటే, పౌలు శీలలు వచ్చి వారికి వాక్యాన్ని బోధించారు. పౌలు కంటే గొప్ప బోధకుడు ఎవరు చెప్పండి? దేవుడు ఆధిక్యత ఇచ్చాడు కనుక బైబిల్ గ్రంథంలో 14 పత్రికలు రాసినటువంటి వాడు. ఆయన బోధిస్తే బెరయా సంఘస్థులు ఏం చేశారంట? ఆయన చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేదని వాక్యాన్ని తీసి పరిశీలన చేశారంట. ఈరోజు ఎంతమంది చేయగలుగుతున్నాం? ఒక బోధకుడు వాక్యం చెప్తే, ఎంత గొప్ప బోధకుడైనా సరే ఆయన చెప్పేది వాక్యంలో ఉందా లేదని చెప్పగలిగిన వాడే గనుడట. వాక్యం చెప్తూ ఈరోజు వెరితలలు వేసి ఆయన చెప్పాడంటే కరెక్టే అని భ్రమలో ఉంటున్నారు. ఆయన చెప్పినా నేను వాక్యాన్ని సరిపోల్చుకోవాల్సిన వాడే గనుడని దేవుని వాక్యం చెప్పాడు. పౌలు గారిని వారు సస్పెక్ట్ చేశారని చెప్ప. పౌలు గారు చెప్పి వెళ్ళిపోతే పౌలు గారు చెప్పారా, తీండి వాక్యం ఎలా ఉందో లేదో, పౌలు గారు చెప్పింది లేదు, అవునా కాదు చూద్దాం రండి అన్నారు వాళ్ళు. అందుకని జీవగ్రంథం వాళ్ళు ఏమందో తెలుసా? గనులు అన్నారు. ఈరోజు గనులు లేకపోతున్నారు, గనులు ఉండాలి. గనులు అంటే ఒక బోధకుడు చెప్పిన వాక్యాన్ని వాక్యంతో సరిపోల్చుకోవాలి. అలా పోల్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం విచిత్రమైన బోధలు. మనం అనుకున్నాం ఇందాక, ఇదిగో ఫలానా పార్టీ గెలుస్తుంది అని చెప్పేశారు, నమ్మేవాళ్ళు నమ్మేశారు. అది కాదు అని తెలిసిన తర్వాత కూడా దానికి మళ్ళీ ఏదో సరిదిద్దేటటువంటి మాటలే తప్పించి అసలు వాక్యములో అలాంటి అధికారం దేవుడు ఇచ్చాడా లేదా అనేటువంటిది ఎవరికి కదా. వాక్యము ఆ అనుమతి ఇచ్చిందా? అలాంటి అభ్యాసం చేయమందా? అది నీకు అవసరమైన విషయమా? ఇది ఎవరు ప్రశ్నించట్లేదు. అలా ప్రశ్నించే గనులు కావాలి అని అంటే దేవుని జ్ఞానాన్ని అవలంబన చేయాలి. కనుక ప్రియులారా, దేవుడు తనకు దాచబడినటువంటి జ్ఞానాన్ని ప్రేమించిన బిడ్డలుగా మనకు అనుగ్రహించారు. చివరిగా కొలస్సీయులకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనంలో, 1వ అధ్యాయము 25, దేవుని వాక్యము అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను సంఘమునకు పరిచారకుడనైతిని అన్నాను. రైట్. ఈ మాట మనం చూస్తే ఆ మర్మము ఇప్పుడు ఏం జరిగిందయ్యా అన్నట్లయితే, నాకు అప్పగింపబడినటువంటిది అన్నాడు. ఈ అప్పగింపబడినది మీకు ప్రకటించాలి. ఏదైతే ఆదిమంగా ఈరోజు మనం అనుకోవచ్చు ఆ మర్మం ఇంకా మర్మంగా ఉందంటే ఏ మర్మము లేదు. సువార్త ద్వారా చాలా స్పష్టంగా ప్రకటించబడిందే మనం అనుసరించలేకపోతున్నాం, ప్రకటించబడిందే మనం తలపోసుకోలేకపోతున్నాం. ఆదిమ సంఘం వరకు మర్మంగా ఉంది. అక్కడి నుంచి అపోస్తుల ద్వారా క్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా దానిని బయలుపరిచారు. ఇక మర్మాలు ఏమీ లేవు, రహస్యాలు ఏమీ లేవు, ప్రవచించవలసింది ఏమీ లేదు. ఇక జరిగిందంతా కూడా దేవుడు చక్కగా తన యొక్క శిష్యుల ద్వారా క్రీస్తు ప్రభు యొక్క జ్ఞానాన్ని ప్రకటింపజేశారు. అయితే ఆ జ్ఞానం అనేటువంటిది అపోస్తులకు వెలపరచబడింది. ఇలాగా చేయబడినటువంటి ఈ అంశాన్ని 4 అంశాల్లో మనం చూస్తే, ఈ 9వ వచనంలో అంటున్నారు కదా, తాను ప్రేమించిన వారికి బయలుపరచబడుతుంది. ఎవరికండి?
దాన్ని ప్రేమించడం. నువ్వు ప్రేమించావా దేవుని వాక్యాన్ని? దేవుని చిత్తాన్ని ప్రేమించావా? దేవుని వాక్యాన్ని ప్రేమించావా? వాక్య ధ్యానాన్ని ప్రేమించావా? నీకు బయలుపరచబడి నథింగ్ సీక్రెట్. ఈరోజు నేను కూడా రహస్యాన్ని గురించి చెప్తూ మరింత రహస్యం అనే భ్రమలో పెట్టడం కాదు. ఆ రహస్యము అది వెల్లడి చేయబడింది. వెల్లడి చేయబడిన జ్ఞానం పొందుకోవాలి అని అంటే ప్రేమించే గుణం నీకు ఉండాలి. వాక్యాన్ని ప్రేమించే గుణం, వాక్యానికి మనసిచ్చే గుణం. ఈరోజు అది లేకపోవటాన్ని బట్టి, టైం లేకపోవటాన్ని బట్టి ఈరోజు మనం చూస్తూ ఉంటాం. దేవుని వాక్యాన్ని గురించి ఈరోజు ఒక మాట అంటారు, ఏమనంటే దేవుని వాక్యాన్ని వినేవాళ్ళు ఎక్కువైపోయారు, ధ్యానించేవాళ్ళు తక్కువైపోయారు కదా. దేవుని వాక్యం చాలా పుష్కలంగా ఉంది. ఈరోజు మీరు ఏ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏది ఆన్ చేసినా దేవుని వాక్యం పొదువేమీ లేదు, అవునా కాదు? కానీ వింటం వరకే. ఈరోజు చాలామంది మనం వింటున్నాం, ప్రయాణాల్లో వింటున్నాం, ఖాళీగా ఉన్నప్పుడు వింటున్నాం, ఫోన్ చేసేటప్పుడు వింటున్నాం, రెస్ట్ తీసుకునేటప్పుడు వింటున్నాం. కానీ అభ్యాసం అనేది పర్వాలేదు. సెకండ్ ఫ్యాక్టర్, తెలుసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు, అభ్యాసం చేసేవాళ్ళు తక్కువైపోయారు కదా. దేవుని వాక్యాన్ని కొన్ని మర్మాలు, ఎందుకనంటే ఒకప్పుడు ఏదైనా బైబిల్లో డౌట్స్ వస్తే దాన్ని తెలుసుకోవడానికి అనుభవజ్ఞులైన దైవజనులు ఎక్కడున్నారో వెతుక్కుని వెళ్ళి అది అడిగి తెలుసుకొని పొందేవారు. ఇట్ వాజ్ వెరీ సింపుల్, ఫింగర్ టిప్స్. ఏదొచ్చినా గూగుల్లో పలానా క్వశ్చన్ టైప్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది కదా. తెలుసుకోవటం ఈజీ, బట్ ప్రాక్టీస్ చాలా కష్టమైంది. ఇదే సమస్య. ఈరోజు దేవుని జ్ఞానం చేయవలసింది ఏమిటయ్యా అంటే అభ్యాసం. దీన్ని పరిణితి అంటారు. సాధకం చేయబడిన జ్ఞానేంద్రియం. ఎంత సాధకం చేస్తావో, ఎంత ప్రార్థిస్తావో, ఎంత తలపోసుకుంటావో అంత జ్ఞానం వస్తుంది. దేవుడు కోరుకునే మార్గాన్ని దేవుడు మనకు ఇవ్వటానికి ఆసక్తిని గురించి చెప్పాలి. అందుకని మొట్టమొదటిగా ప్రేమించే మనసు నీకు ఉన్నట్లయితే దేవుని జ్ఞానం మార్గం. రెండవదిగా దేవుని జ్ఞానానికి ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు స్వతహాగా దేవుని యొక్క జ్ఞానాన్ని ఎలా వర్ణిస్తారంటే ఒక వ్యక్తి విస్తారమైన రిఫరెన్సెస్, విస్తారమైన ఎక్స్ప్లెయిన్స్తో వాక్యం చెప్తే ఆ వ్యక్తి జ్ఞానం కలిగిన వాడు అనుకుంటారు. కొంతమందికి అది గుర్తుండదు. నాకు కూడా మెమరీ తక్కువ. చాలా వరకు ఇప్పటికీ ఇన్ని ప్రసంగాలు చేసినప్పుడు నేను రాసుకుంటాను. ఎందుకంటే కొంతమంది రాసుకున్నా చెప్పుకోగలిగిన వాళ్ళు ఉంటారు, అది వారికి ఉండేటువంటి మెమరీ. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమిటయ్యా అంటే దేవుని జ్ఞానానికి కావాల్సింది ఏమిటయ్యా అంటే బోధించటమో తెలుసుకోవటమో కాదు, కానీ ఇది దేవుని ప్రణాళిక అమలు కొరకైనటువంటిది. మన ఆదికాండం 3:15 దేవుడు అవతో చెప్తూ నీ సంతానమునకు తన సంతానమునకు వైరము కలుగు చేశాడు. ఈ రహస్యం ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడు ఆదికాండంలో ప్రారంభమైంది. ఇదిగో స్త్రీ సంతానముగా గలతీ పత్రిక 4:4 కాలం సంపూర్ణమైనప్పుడు కన్యకు పుట్టినటువంటి కుమారుని గురించి మాట్లాడుతూ ఆ జ్ఞానము ఏం చేస్తుందయ్యా అంటే జ్ఞానానికి ప్రణాళిక అమలు ఉండాలి కదా. ఉదాహరణకు అనుకుందాం, చాలామంది పని చేసే వాళ్ళ కంటే సలహా చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. ఏదైనా ఒక పని చేస్తాం కష్టపడి సలహా చాలా సింపుల్గా చెప్తారు. ఏదైనా ఒక రంగంలో విఫలమయ్యాం, ఉదాహరణకు అనుకుందాం, ఒక విద్యార్థి ఫెయిల్ అయ్యాడు అనుకోండి, మేబీ కష్టపడి చదువు ఉండొచ్చు, ఎక్కడో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, చాలా సింపుల్గా చెప్తారు సలహా చెప్పేవాడు కదా. ప్రణాళిక అమలు కొరకే. ఒక వ్యాపారం చేస్తావు, మేము మీకు కష్టపడి ఉండొచ్చు, నువ్వు ఎన్ని స్ట్రాటజీస్ ఎంత ఖర్చు పెట్టాలో, ఎంత ప్రయాసపడ్డావో, ప్రయాసపడి మంచి ఫలితం రాకపోవచ్చు, ఏదో 1-2 లోపాలు పెట్టి. ఎవరైనా సలహా ఇవ్వమంటే ఇదిగా చెప్తారు సమాధానం, ఇలా కాదు అలా చేసి ఉండాలని కదా. అంటే జ్ఞానానికి ఉండేటువంటిది ఏంటంటే కబుర్లు చెప్పడం కాదట. జ్ఞానము ప్రణాళిక అమలు కోరుకుంటాను కదా. కూర్చొని సలహా కొంతమంది అంటారు కదా, అదే నేను అనుకుంటే ఎంత చేస్తాను నేను అనుకుంటాను, చేసి చూస్తే తెలుస్తుంది. అలాగని దేవుని జ్ఞానానికి ఉండేటువంటి గుణం ఏమిటంటే ప్రణాళిక కోరుకు కదా, తెలుసుకోవటం కాదు, అమలుపరచడం. యేసు ప్రభులో ఆ ప్రణాళిక మానవులను విమోచించాలి. విమోచింపబడిన వాడే జ్ఞానవంతుడు ఈరోజు కదా. కొంతమంది బైబిల్ గ్రంథం అంతా చదివిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది బైబిల్లో చాలా బాగా కంటత పట్టి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్యకాలంలో బైబిల్ అంతా కంటత పట్టి వాళ్ళు కూడా అప్పుడప్పుడు అర్థం చూస్తూ ఉంటారు. వారికి ఉండేటువంటి జ్ఞానం తప్పలేదు. కానీ నిజమైన జ్ఞానం ఏమిటయ్యా అంటే అతడు విమోచింపబడాలి, అతడు రక్షింపబడాలి, అతడు నిత్యరాజ్యాన్ని సాధించాలి. ఇది జ్ఞానం, ఇది జ్ఞానం. అందుకని జ్ఞానము ప్రణాళిక అమలు కొరకైనటువంటి. ఇక మూడవదిగా జ్ఞానము శాశ్వతమైన లక్ష్యాలను కలిగి ఉంటుంది.
ఉదాహరణకి నీకేదో అనారోగ్యం వచ్చింది, ప్రార్థన చేస్తావు, స్వస్థత పొందావు, అంతటితో అయిపోయిందంటే అది జ్ఞానం కాదు. దేవుడిని అడిగా, దేవుడికి స్వస్థత ఇచ్చాడు. ఈ భూమి మీద మనుషులు సుఖముగా నాణ్యముగా జీవించడానికి దేవుడి మీద ఆధారపడతావు, తప్పలేదు. నీ కుటుంబం కోసం ఆధారపడాలి, నీ వ్యాపారం కోసం ఆధారపడాలి, నీ బిడ్డల కోసం ఆధారపడాలి, నీ జీవితం కోసం ఆధారపడాలి, ఖచ్చితంగా ఆధారపడాలి. కానీ ఇవి తాత్కాలికమైన జ్ఞానం. అంతవరకు నీ నామం. జ్ఞానము శాశ్వతమైన ప్రణాళిక కలిగి ఉంటుంది. జ్ఞానము మరణం వరకు ప్రణాళిక కలిగి ఉంటుంది. జ్ఞానము మరణం తర్వాత ప్రణాళిక కలిగి ఉంటుంది. జ్ఞానము మన పరలోకపు పౌరస్థితి ఎడల ప్రణాళిక కలిగి ఉంటుంది. ఇది నిజమైనటువంటి జ్ఞానం. ఇది నిజమైన జ్ఞానం మనకు బోధించింది. అపోస్తులు మనకు చెప్పినటువంటి జ్ఞానం ఇదే. పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిచిన జ్ఞానం ఇదే. ఈ జ్ఞానము శాశ్వత కాలము దేవుని చిత్తాన్ని మన ఎడల దానిని జరిగించే. కనుక ప్రియులారా, ఈ మాటల గురించి ఎక్కడ దొరుకుతుంది, ఎవరి ద్వారా దొరుకుతుందయ్యా అంటే మరొకసారి మాట చెప్పి ముగిస్తాను. ఈ వాక్కును దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తులకు ఇచ్చాడు. పరిశుద్ధాత్మ ద్వారా వారు లిఖితము చేశారు. ఆ లిఖితము చేయబడిన పత్రికల్లో గుప్తమైనటువంటి వాక్యమే జ్ఞానమైనటువంటిది. ఒక మాటలో చెప్పాలి అని అంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు చెప్పిన మాట ప్రకారంగా, ఇదిగో దశలోనిక పత్రికలో అంటారు, మా నోటి మాట వలనైనను మా చేతి పత్రికల వలనైనను చేపట్టిన విధులను చేపట్టుడి. సో ఏ సువార్థికుడైనా, ఏ దైవచరుడైనా, ఏ వ్యక్తి అయినా, ఏ పేరుతో పిలువబడిన వ్యక్తి అయినా దేవుడు స్వతంత్ర అధికారాలు ఎవరికీ ఇవ్వలేదు కదా. దేవుని జ్ఞానం గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం? లోకంలో పరిస్థితులు బాగోవు. లోకంలో అనేక రకాలైన వింతైన అనుభవాలు పోకడలోకి వెళ్ళిపోతున్నాం. దేవుని వాక్యం నిర్లక్ష్యం అయిపోతుంది. కానీ పరిశుద్ధాత్ముడు మరలా మన సంఘాలను ప్రేమించి దేవుడు చెప్తున్నారు. ఈ మాటలు లోకంలో చెప్పే చాలా సందేశాలు అంత నౌకీలుగా ఉండకపోవచ్చేమో, కానీ యథార్థం. ఈ యథార్థమైన వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకున్నట్లయితే బండ మీద వేయబడిన పునాదిగా నీ ఆత్మీయ జీవితం కట్టబడుతుంది. నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి అని అంటే వాక్యం అనే బండ మీద కట్టబడాలి. అలాంటి బలమైనటువంటి బండ వలె ఆ సంఘం మీద కట్టబడినప్పుడు ఏం జరుగుతున్నాయా అంటే, ఇదిగో వరదలు వచ్చింది, తుఫానులు వచ్చినాయి, తప్పుడు బాధలు వచ్చినాయి, ఆకర్షించే వాళ్ళు వచ్చారు, ఇంకొకటి వచ్చారు. నువ్వు కథలు ఎందుకు తెలుసా? బండ మీద నువ్వు పునాది వేయబడ్డావు. ఇలాంటి అనుభవపూర్వకమైన వాక్యాలు నువ్వు ఎప్పుడైతే వింటావో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే పట్టుకుంటావో, లోబడతావో, ప్రేమిస్తావో, దేవుడు బండ మీద వేయబడిన పునాది వల్ల నీ ఆత్మీయ జీవితాన్ని కడతారు. ఆ రీతిగా దేవుని యొక్క కృపను బట్టి ఈ ఆత్మీయ జీవితంలో మనమందరము కూడా బలమైనటువంటి కట్టడాల వల్ల కట్టబడాలని, మరి దేవునికి ఇష్టలుగా జీవించాలని, మరి విశేషంగా లోకములో చెలరేగుతున్నటువంటి చీకటి బంధకాల నుంచి విడుదల పొందేటటువంటి పరిశుద్ధమైన ఆత్మీయ జీవితాలు సంఘంగా ఉండాలని దేవుని వాక్యం ద్వారా మొదటిగా నేను హెచ్చరించుకుంటూ, అలాగే అదే సమయంలో మరి దేవుని వాక్యం ద్వారా మీకు కూడా నేను తెలియపరుస్తూ ఈ అంశాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో ప్రభు బల కార్యక్రమంలోకి మనం వెళదాం. ఎవరైతే రక్షణ పొందారో మరి ప్రభు బల కార్యక్రమం